డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే టాలీలో బిల్లుల్లో అంటే ఇన్వాయిస్లో రౌండింగ్ ఆఫ్ రౌండింగ్ ఆఫ్ ఎలా చేయాలి నేర్చుకుంటాం. టాపిక్లకు ఎంటర్ అయ్యే ముందు ఒక మనవి. చాలా మంది స్టూడెంట్స్ కానీ వర్కింగ్ అకౌంటెంట్స్ కానీ వాళ్ళు మన ఛానల్కి విజిట్ చేసి వీడియో చూసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి నా మనం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే వీడియో అన్నింటికి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. తర్వాత ఎందుకంటే ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే మీకు ఈ టాపిక్ లేదా సబ్జెక్టు ఆ పాయింట్ అంతవరకే మీకు అర్థమవుతుంది, నేర్చుకుంటారు. మిగతా భాగం మీకు అర్థం కాదు, మీకు తెలియదు, నేర్చుకునేది ఉండదు. కాబట్టి అప్పుడు ఏమవుతుంది, హాఫ్ నాలెడ్జ్ లాగా ఉంటుంది. దానివల్ల టైం వేస్టే కానీ ప్రయోజనం లేదు. కాబట్టి ప్రతి వీడియోని చివరి వరకు చూడండి. పోతే ఇప్పుడు మనం కాలేజ్కి వెళ్తాం, బిఏ బీకామ్ బిఎస్ ఏదైనా సరే కాలేజ్కి చదువుకోవడానికి వెళ్తాం. వెళ్ళేది ఎందుకు? మనం అకాడమిక్ క్వాలిఫికేషన్ తెచ్చుకోవడానికి వెళ్తాం, క్లాస్కి అటెండ్ అవుతాం. ఈ క్లాసులో ప్రతిరోజు మనం కనీసం 2 to 3 అవర్స్ మన క్లాసులో కూర్చుంటాం కదా. ఇక్కడ మనం టాలీ ప్రైమ్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ మనం నేర్చుకునేది. దీనికోసం ఇది మన జీవితానికి మన కెరీర్కి చాలా ఇంపార్టెంట్. కాబట్టి దీనికోసం కూడా మనం టైంని స్పెండ్ చేయాలి. కాబట్టి టైం స్పెండ్ చేస్తే ఇట్లా వీడియో 40 మినిట్స్ 50 మినిట్స్ లేదా మ్యాక్సిమం లెస్ దాన్ 1 అవర్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూస్తే మీకు ఈ టాపిక్ పూర్తిగా అర్థమవుతుంది, మీకు ఫుల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి చివరి వరకు చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు. అలాగే అందువల్ల చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు మనం ఏంటంటే నేర్చుకునేది ఈ టాపిక్. మనం టాపిక్లోకి ఎంటర్ అవుతాం. నేర్చుకునేది ఏంటంటే మన యొక్క ఇన్వాయిస్లు ఎంట్రీస్లో అంటే వౌచర్, మన వౌచర్ వేసేటప్పుడు వౌచర్లో మనం జనరల్గా ఈ వౌచర్లో మనం సేల్స్ పర్చేజ్ చేసినప్పుడు ఆ వౌచర్లో మనం ఎంట్రీస్ వేస్తాం కదా. వేసినప్పుడు ఆ ఎంట్రీలో మనకి ఈ యొక్క అమౌంట్స్ వస్తే ఈ అమౌంట్స్ అనేవి మనకి డెసిమల్ పాయింట్ తర్వాత అంటే డెసిమల్ తర్వాత కూడా వాల్యూ ఉన్నట్లయితే దాన్ని డెసిమల్ వాల్యూ అంటాం. డెసిమల్ తర్వాత వాల్యూ ఉన్నట్లయితే అంటే ఏంది, డెసిమల్ తర్వాత అమౌంట్ ఉంటే అదేంటి, డెసిమల్ తర్వాత అమౌంట్ అంటే మన రూపీస్లో డెసిమల్ తర్వాత వాల్యూ అంటే పైసలు. అంటే మన యొక్క బిల్లుల్లో మనకు వేసేటువంటి అమౌంట్లో ఎక్కడైనా సరే మనకి పైసలు కనుక ఉన్నట్లయితే మనం ఆ పైసలు లేకుండా దాన్ని రూపాయికి అడ్జస్ట్ చేయాలి. అలా రూపాయికి అడ్జస్ట్ చేస్తాం అంటే రౌండ్ చేస్తాం అనమాట. రూపాయికి పైసలు లేకుండా రూపాయికి కింద రౌండ్ చేస్తాం. దాన్నే రౌండ్ ఆఫ్ అంటాం. ఆ రౌండ్ ఆఫ్ ఎలా చేయాలి? ఈ రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు రెండు రకాలుగా చేయొచ్చు. మాన్యువల్గా చేయొచ్చు. అది రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు ఎంత ఎక్కువ చేయాలి తక్కువ చేయాలనో అమౌంట్ మనమే చేత్తో టైప్ చేసి మాన్యువల్గా చేయొచ్చు. లేదా అది ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ అయ్యేటట్టు కూడా చెయ్యవచ్చు. సో మనం నేను స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక కంపెనీ తీసుకున్నాను. ఈ కంపెనీలో ఇప్పుడు మనం ఓచర్ వేద్దాం. మామూలుగా ఒక ఓచర్ వేద్దాం. చూడండి, ఇక్కడ సేల్స్ తీసుకుంటున్నాను. సేల్స్ తీసుకొని సపోజ్ డేట్ వచ్చి డేట్ 1/4 తీసుకుంటాను. 1/4 తీసుకొని సేల్ చేస్తున్నాను. సేల్స్ వచ్చి మనం రామ్ టెక్నాలజీస్ సేల్ చేస్తున్నాం. చూడండి, రామ్ టెక్నాలజీస్ డెటార్ కదా. డెటారు తీసుకొని చేసేస్తాం. దీంట్లో తెలంగాణ కాబట్టి చూడండి, ఇతను 36 నంబర్ కరెక్ట్గా ఉంది. ఇది ఈ విధంగా మనం అతనికి సేల్ చేస్తున్నాం, తీసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇక్కడ లెడ్జరు, సేల్స్ లెడ్జరు. మనం ఐటమ్స్ క్రియేట్ చేస్తాం. ఈ ఐటమ్స్ వచ్చి ఆల్రెడీ నేను కొన్ని క్రియేట్ చేసినాను. ఇక్కడ మనకు కావాలంటే స్పేస్ బార్ నొక్కితే ఐటమ్స్ వస్తాయి. ఇక్కడ డెల్ ల్యాప్టాప్, డెల్ మౌస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం డెల్ ల్యాప్టాప్ తీసుకుంటాం. డెల్ ల్యాప్టాప్ 2 ఐటమ్స్ సేల్ చేసినాం. ఇది నెగటివ్ వస్తుంది. మనం పర్చేజ్ మందికి స్టాక్ లేకుండా సేల్ చేస్తాం.
తెలుసుకోవడానికి మాత్రమే ఇది. ఇది మనం కరెక్ట్గా పర్చేజ్ చేసి మన దగ్గర స్టాక్ ఉంటేనే సేల్ చేస్తాం. ఓకే, ఎంటర్ చేసి వెళ్ళిపోతుంది. 2 పీసులు 25,000 అనుకోండి, లేదంటే ఒకటే అనుకుంటాం. 1 పీస్ సేల్ చేసినాం. 1 పీస్ 25,000 మనం సేల్ చేసాం. ఓకే, అయిపోయింది. దాని తర్వాత ఇంకొక ఐటమ్ వచ్చి సపోజ్ డెల్ మౌస్ సేల్ చేసాం. అవి ఒక 5 ఐటమ్స్ సేల్ చేసాం. ఒక్కోటి 250 రూపాయలు అనుకుంటే 250, లేకుంటే మౌస్ కదా, మౌజు ఒక్కోటి సపోజ్ 500 అనుకుంటాం. 500 రూపాయలు, 250 రూపాయలు. దీనికి మనం ట్యాక్స్ తీసుకోవాలి. ఇతను ఏం చేసాము ఇందాక చూడండి, ఇతను మన స్టేటే, చూడండి లోకల్ స్టేట్ అంటే చూడండి తెలంగాణ. కాబట్టి మనం ఏ ట్యాక్స్ వేయాలి? మనం ఇప్పుడు ఏం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇక్కడ సిజిఎస్టి, ఎస్జిఎస్టి, మన ఐజిఎస్టి తీసుకో. ఇప్పుడు ఈ విధంగా చేసాం. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ లో మొత్తం అమౌంట్లు 3 రకాలైనటువంటి అమౌంట్లు ఉన్నాయి. ఏంటంటే మొదట స్టాక్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ ఎన్ని ఉంటే అన్ని కలిపి అన్ని ఎంటర్ అవుతాయి. ఎంటర్ అయ్యి దాని టోటల్ వస్తుంది. ఇంతవరకు ఈ స్టాక్ ఐటమ్స్ మొత్తం వరకు ఆ అమౌంట్లు స్టాక్ ఐటమ్ యొక్క వాల్యూ, దాన్ని స్టాక్ ఐటమ్ యొక్క బేసిక్ వాల్యూ, దీన్నే ట్యాక్సిబుల్ వాల్యూ అంటే. ఎందుకంటే ట్యాక్స్ అనేది దీని మీద ట్యాక్స్ క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి దీన్ని ట్యాక్సిబుల్ వాల్యూ అంటాం. ఈ ట్యాక్సిబుల్ వాల్యూ విడివిడి అమౌంట్లు ప్లస్ టోటల్, ఇదంతా ట్యాక్సిబుల్ వాల్యూ. ఇది ఒక రకం. రెండవది ఏంటి? దాని తర్వాత మనం అవి ఐటమ్స్ కింద లెడ్జర్స్, ట్యాక్స్ లెడ్జర్స్, సిజిఎస్టీ అది ఇది ఆటోమేటిక్గా క్యాల్కులేట్ అవుతుంది. క్యాల్కులేట్ అయిపోయి అమౌంట్ మనకి వస్తుంది. ఇది సో ట్యాక్సిబుల్ వాల్యూ తర్వాత ట్యాక్స్ మొత్తం కలిపి మనకి కింద టోటల్ వస్తుంది. ఈ టోటల్ని టోటల్ వాల్యూ అంటాం. ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్, జిఎస్టీ కలిపి ఇది టోటల్ అమౌంట్, దీన్నే టోటల్ వాల్యూ అంటాం. దాన్నే ఇన్వాయిస్ వాల్యూ, ఇది ఇన్వాయిస్ కదా, ఇది ప్రింట్ చేస్తే ఇన్వాయిస్, ఇది ఇన్వాయిస్ వాల్యూ అంటాం. సో 3 రకాల అమౌంట్లు ఉన్నాయి. సరేనా? సో బేసిక్ వాల్యూ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అంటే జిఎస్టీ, తర్వాత ఇన్వాయిస్ వాల్యూ ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మనకి అమౌంట్లు ఏం లేకుండా ఈ అమౌంట్లలో మనకి డెసిమల్ వాల్యూ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత వాల్యూ ఉంటే దీంట్లో ఏంటి? పైసలు. అలా డెసిమల్ వాల్యూ అంటే పైసస్ ఉన్నాయా చూడండి. ఇలా ఏం లేవు అనుకోండి, పైసలు ఏం లేవు, నో ప్రాబ్లం. మనం పైసలు లేకపోతే అలాగే తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. సరేనా? అలా చేస్తాం. ఒకవేళ ఇప్పుడు చూడండి, ఇదే ఇన్వాయిస్ మళ్ళీ పేజ్ అప్ నొక్కినట్లయితే మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఇదే ఇన్వాయిస్ లో సపోజ్ ఇది 435 రూపాయల 72 పైసలు 75 పైసలు అనుకుంటాం. తీసుకుంటే చూడండి, ఇక్కడ వచ్చి ఇది వచ్చి 24,876 రూపాయల 40 పైసలు అనుకోండి. సరేనా? అన్నీ అట్లా వస్తుంది, అట్లొద్దు. 24,775 రూపాయలు, రౌండ్కి పైసలు రావాలి. 24,982 రూపాయల 75 పైసలు, అన్ని పైసలే వస్తున్నాయి. అలా కాకుండా ఇది వచ్చి 446 రూపాయల 75 పైసలు, అన్నిటికీ వస్తుంది. ఇక్కడ దీంట్లో పైసలు రావాలి. ఇక్కడ 445 రూపాయల 25 పైసలు. అన్నీ అలాగే వస్తున్నాయి. ₹405.85, అన్ని పైసలే వస్తున్నాయి, ట్యాక్స్ రావట్లేదు. ఇది వచ్చి 4 ఐటమ్స్ తీసుకుంటాం. చూడండి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ 445 రూపాయల 60 పైసలు అనుకుంటాం. 442 రూపాయల 60 పైసలు. సో ఇక్కడ చూడండి, ఇది వేసి ఎంటర్ చేసాం. ఇప్పుడు దీంట్లో చూడండి, ఇప్పుడు దీనికి ముందు ఏంది? ఇదే దాంట్లో ఏమైంది? దీనికి ముందు మొత్తం ఎటువంటి పైసలు లేకుండా మొత్తం రౌండ్ ఫిగర్లే ఉన్నాయి, ఎటువంటి పైసలు లేవు. అవి అలాగే యాక్సెప్ట్ చేస్తాం. అలా కాకుండా ఇలా మనకి పైసలు వచ్చినట్లయితే చూడండి, ట్యాక్సిబుల్ వాల్యూలో పైసలు వచ్చింది, విడివిడిగా వచ్చింది, టోటల్ పైసలు వచ్చినాయి, ట్యాక్సిబుల్ వాల్యూలో పైసలు వచ్చినాయి. అలాగే జిఎస్టీ,
జిఎస్టీ అమౌంట్లో పైసలు వచ్చినాయి, టోటల్ అమౌంట్లో కూడా పైసలు వచ్చినాయి కదా. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే రౌండ్ ఆఫ్ చేయాలి. రౌండ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఇన్వాయిస్ వాల్యూ ఉంది కదా, ఇప్పుడు దీన్ని రౌండ్ ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ ట్యాక్స్ తర్వాత మనం చూడండి, ఇక్కడ మనం ఇక్కడ ఈ యొక్క వాల్యూ ఉంది, పీసెస్ రేటు కలిపి వాల్యూ అంటే ట్యాక్సిబుల్ వాల్యూ, అది ఫిక్స్, దాన్ని ఏం మార్చడానికి మనం ఏమి మార్చకూడదు. రేటు ప్రకారం వాల్యూ క్వాంటిటీ ప్రకారం ఆటోమేటిక్ క్యాల్కులేట్ అవుతుంది. ఇది ట్యాక్స్ క్యాల్కులేట్ అయింది. ఈ ట్యాక్స్ కూడా పైసలు వచ్చినాయి. సో ఈ ట్యాక్స్ అమౌంట్ వచ్చింది, టోటల్ తీసుకుంటే ఇది అమౌంట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం వీటిని ఈ అమౌంట్లో ఎక్కడ మార్చాలి అంటే చూడండి, ఇక్కడ ఈ ట్యాక్సిబుల్ వాల్యూ అవేం మార్చకూడదు. అలాగే జిఎస్టీ కూడా మనం ఏమి మార్పు చేయకూడదు. దీన్ని రౌండ్ ఫిగర్ చేయకూడదు. ట్యాక్స్ని ఇవెట్టా మనం మార్చం, ట్యాక్స్ వాల్యూ మార్చనేకూడదు, అది అలాగే ఉంటుంది. ఈ ట్యాక్స్ మనం క్యాల్కులేట్ చేసాం, ఈ ట్యాక్స్ ప్లస్ టోటల్, ఈ ట్యాక్స్ అమౌంట్లు కానీ లేదా ఈ టోటల్ అమౌంట్ కానీ ఆ పైసల్ని మనం రౌండ్ ఆఫ్ చెయ్యాలి. అంటే ట్యాక్స్ని కూడా మనం ఎప్పుడు రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఓన్లీ ఇన్వాయిస్ అమౌంట్ అంటే టోటల్ అమౌంట్, ఇన్వాయిస్ ను మాత్రమే రౌండ్ ఆఫ్ చేయాలి. అంటే మనం ఇక్కడ ఒక లెడ్జర్ ని క్రియేట్ చేయాలి. రౌండ్ ఆఫ్ అని ఏం చేస్తాం, రౌండ్ ఆఫ్, ఆల్ట్ సి రౌండ్ ఆఫ్ అని క్రియేట్ చేస్తాం. ఇది వచ్చి సారీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనుకుంటాం. ఎందుకంటే మనం తగ్గిస్తాం, ఎక్కువ చేస్తాం, ఇట్లా చేసి టోటల్ మీద లాస్ కానీ ప్రాఫిట్ కానీ ఇన్కమ్ కానీ ఉండొచ్చు. దానికి ఏం చేస్తామంటే ఇది తీసుకుంటాం. దాని తర్వాత ఎక్స్పెన్సెస్ దేనికైనా సరే ఇది వచ్చి దీనికి ఏమి ట్యాక్స్, ఇది ట్యాక్స్ ఏమి అప్లికబుల్ కాదు కాబట్టి దాన్ని ఏం చేస్తాం, చేసి నాట్ అప్లికబుల్ అని తీస్తాం. ఇంకేమీ ఉండవు, అయిపోయింది. ఈ విధంగా ట్యాక్స్ లేదు దీనికి, ఇది రౌండ్ ఆఫ్ ఫిగర్ అమౌంట్ రౌండ్ ఆఫ్ చేస్తున్నాం, ఇన్కమ్ ట్యాక్స్ ఏమి ఉండదు, అయిపోయింది. ఈ విధంగా చేస్తే ఇప్పుడు మనకు రౌండ్ ఆఫ్ అని వచ్చింది. ఇక్కడ అమౌంట్ దగ్గర ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనం రౌండ్ ఆఫ్ చేయాలి. ఏంది మనం రౌండ్ ఆఫ్ చేసేది, వీటన్నిటి తర్వాత రౌండ్ ఆఫ్ చేసేది ఇన్వాయిస్ వాల్యూని. అంటే ఇన్వాయిస్ వాల్యూని ఇవన్నీ అయిన తర్వాత ట్యాక్సిబుల్ వాల్యూ, ట్యాక్స్ అయిన తర్వాత రౌండ్ ఆఫ్ చేస్తున్నాం. ఈ రౌండ్ ఆఫ్ ఎలా చేయాలి అంటే మామూలుగా నార్మల్ రౌండింగ్ అంటాం. నార్మల్ రౌండింగ్ అంటే ఏంటంటే మన పైసలు 50 పైసా కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉన్నట్లయితే నెక్స్ట్ అమౌంట్ అంటే మనం ₹1 పెట్టుకుంటే నెక్స్ట్ ₹1, ₹2 పెట్టుకుంటే నెక్స్ట్ ₹2, ₹5 పెట్టుకుంటే నెక్స్ట్ ₹5, అంత పెట్టుకోరు ఎవరు, ₹1 పెడతారు రౌండ్ ఆఫ్. పైసలు లేకుండా రూపీస్ కావాలి, ఒకటి ₹1 లిమిట్ పెట్టుకుంటే సో నెక్స్ట్ హయ్యర్ రూపీకి మనం ఇంక్రీజ్ చేస్తాం. సరేనా? అలా కాకుండా 49 పైసల వరకు అంటే 50కి తక్కువ అంటే 49 పైసల వరకు దాన్ని ఏంటంటే దాని ముందు రూపాయికి మనం అడ్జస్ట్ చేయాలంటే దాన్ని తీసేసి తగ్గించి ముందు రూపాయికి మనం అడ్జస్ట్ చేయాలి, దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. సో 50 కానీ అంతకంటే ఎక్కువైతే నెక్స్ట్ రూపాయికి ఇంక్రీజ్ చేయాలి. అలా కాకుండా 49 పైసా వరకు దాని ముందు రూపాయికి డిక్రీజ్ చేయాలి. ఇక్కడ చూడండి 31,425 74 పైసా ఉంది. 74 పైసా అంటే ఏంటి, ఎంత ఉంది, 50 కంటే ఎక్కువ కాబట్టి మనం నెక్స్ట్ రూపాయికి ఏం చేయాలి, నెక్స్ట్ రూపాయి కంటే ఇంకెంత కలపాలి, ₹5.74, ఎంత కావాలి, 26 పైసా కానీ కలిపినట్లయితే ఏమవుతుంది, నెక్స్ట్ రూపీకి ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ 0.26 తీసుకున్నట్లయితే చూడండి, తీసుకున్నాం, కలిసి ఇంక్రీజ్ అయ్యి రౌండ్ ఫిగర్ 425 ఉండింది కదా, అది 426 అయిపోయింది. ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ చేస్తాము. సరేనా? ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ 445.22 అనుకోండి, చూసుకోండి ఇక్కడ ఇది దీంట్లో ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం, ఎందుకంటే ఇది ట్యాక్స్ మనం మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తే కరెక్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. 78 పైసలే ఉంది, 48,000. ఓకే, చూడండి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ ట్యాక్స్ తీసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఇప్పుడు మనకి ఎట్లా ఉంది, ఇక్కడ రౌండ్ ఆఫ్, ఇక్కడ వచ్చి చూడండి, ఇక్కడ దీంట్లో మొత్తం కలిపి 10 పైసా ఉంది, దీన్ని కూడా రౌండ్ ఆఫ్ చేయాలి. పైసలు లేకపోతే చెయ్యం. ఇక్కడంతా పైసలు ఉన్నా సరే కింద టోటల్ అమౌంట్ పైసలు లేకపోతే మనం రౌండ్ ఆఫ్ చెయ్యము, పైసలు ఉంటేనే. ఇప్పుడు రౌండ్ ఆఫ్ ఏం చేయాలి,
10 పైసా ఉంది అంటే 49 కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని తీసేసి తగ్గించి దాన్ని ముందు రూపాయికి అడ్జస్ట్ చేయాలి. 50 అండ్ అబౌవ్ నెక్స్ట్ రూపాయికి ఇంక్రీజ్ చేయాలి. 49 పైసా అంటే 50 <50 అంటే అప్ టు 14 పైసా ఉన్నట్లయితే దాన్ని ముందు రూపాయికి డిక్రీజ్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి దీని ముందు రూపాయికి డిక్రీజ్ చేయాలి అంటే 10 రూపీస్ తగ్గించాలి. కాబట్టి ఇక్కడ 10 పైసాని తగ్గించాలి. తను ఇంక్రీజ్ చేయాలంటే అమౌంట్ వేస్తా యాడ్ అయిపోద్ది. డిక్రీజ్ చేయాలంటే మైనస్ వేయాలి. కాబట్టి దీనికి మైనస్ అని వేసి 0.10 అంతే కదా. 10 పైసా అంటే 0.10 మైనస్ వేయాలి ఖచ్చితంగా. అలా వేస్తే అప్పుడు ఆ పైసలు పోయి చూడు 23 అయింది. ఇందాక ఇంక్రీజ్ అయ్యి 24 అయింది. అది అవుతుందన్నమాట. మామూలుగా ఇది తగ్గించాం కాబట్టి 23 ఈ విధంగా ఈ విధంగా మనం రౌండ్ ఆఫ్ చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా రౌండ్ ఆఫ్ చేసి యాక్సెప్ట్ చేసేస్తాం, అయిపోతుంది. సపోజ్ దీన్నే మనం చేసేటప్పుడు దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఇలా రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు మనం మాన్యువల్గా వేసేటప్పుడు 10 పైసా ఉంది, దాన్ని తగ్గించాలంటే -10 పైసా వేయాలి. మనం -10 పైసా వేయకుండా సపోజ్ మామూలుగా పొరపాటులో 10 పైసా వేసామనుకో, 10 పైసా ఉండింది, తగ్గించాల్సిన 10 పైసా వేస్తే యాడ్ అయ్యి 20 పైసా అయింది. ఇది ఖచ్చితంగా -10 పైసా అని వేయాలి. వేస్తేనే అది కరెక్ట్ అవుతుంది. అలాగే సపోజ్ ఇందాక 74 పైసలు ఉంది కదా, సపోజ్ 65 పైసలు ఉంది, ఇంకా 30 పైసలు ఇంక్రీజ్ చేయాలి. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం, 35 పైసా వేస్తాం. 0.35 వేయాలి. పొరపాటులో 3.5 వేసామనుకో, సో అమౌంట్ చాలా ఎక్కువైపోద్ది. అలా కాకుండా 35 వేసామనుకో, పైసలు 35 వేస్తే రూపీస్ తీసుకుంటుంది. ఇట్లా మనం ఈ విధంగా మాన్యువల్గా వేసేటప్పుడు మనం తగ్గించాలంటే మైనస్ వేసేటప్పుడు కానీ లేదా అమౌంట్ వేసేటప్పుడు కానీ ఇంక్రీజ్ చేయాలన్నప్పుడు కరెక్ట్గా ఎంత డిఫరెన్స్, ఎంత మనం ఎక్కువ చేయాలి లేదంటే ఎంత తక్కువ చేయాలి, అది కరెక్ట్గా తక్కువ చేస్తే అమౌంట్ కనపడుద్ది. ఎక్కువ చేసేప్పుడు 62 పైసా ఉంది, ఇంకెంత కావాలి ఎక్కువ, నెక్స్ట్ రూపాయికి 62 పోతే 38 పైసా కావాలి. ఇట్లా మనం లెక్క వేసుకునేటప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. మనం మిస్టేక్ చేస్తాము, ఖచ్చితంగా మిస్టేక్ చేస్తాము. అలాంటప్పుడు మనం ఏంటంటే ఇట్లా కాకుండా అది ఆటోమేటిక్గా రౌండ్ ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది, అన్ని సెట్టింగ్ చేసే రేట్లన్నీ జిఎస్టీ అంటే ఆటోమేటిక్గా ట్యాక్స్ క్యాలిక్యులేట్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు ఇది కూడా ఆటోమేటిక్గా చేయాలి. అంటే ఆటోమేటిక్ చేయాలంటే ఎలా చేయాలంటే ఇక్కడ దీన్ని క్రియేట్ చేసేటప్పుడు రౌండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తర్వాత ఇక్కడ ఉంటుంది టైప్ ఆఫ్ లెడ్జర్. ఈ యొక్క రౌండ్ ఆఫ్ ఒకటి, ఇంకో రెండింటికే యూజ్ చేస్తాం ఈ టైప్ ఆఫ్ లెడ్జర్ అనేది. చూడండి ఇక్కడ డిస్కౌంట్ ఒకటి, ఇంట్రెస్ట్ రౌండింగ్. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఇంట్రెస్ట్ రౌండింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇంట్రెస్ట్ రౌండింగ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. ఎలా రౌండింగ్ చేస్తాం అక్కడ వస్తుంది. ఇక్కడ మామూలుగా ఇది మనం నాట్ అప్లికబుల్ తీసుకున్నట్లయితే ఇక్కడ ఏముంది, ఈ కింద రౌండింగ్ అనేది రాదు. మనం ఇప్పుడు ఇన్వాయిస్ రౌండింగ్ అంటే ఎలా రౌండింగ్ చేయాలి, నార్మల్ రౌండింగ్ అంటే 50 ఆర్ మోర్ అంటే నెక్స్ట్ రూపీ కలపాలి, 50 పైసా అంటే 49 పైసా వరకు ముందు రూపాయికి తగ్గించాలి. అప్వర్డ్ రౌండింగ్ అంటే 1 పైసా అయినా, ఎంత పైసా అయినా, 50 పైసా అయినా, ఎంత పైసా అయినా సరే వదిలేసి కింద రూపాయికి తగ్గిస్తాం ఎంత అమౌంట్ అయినా. అలాగే అప్వర్డ్ రౌండింగ్ అంటే ఎంత అమౌంట్ అయినా, 1 పైసా అయినా, 5 పైసలైనా, 70 పైసలైనా నెక్స్ట్ రూపాయికి ఎక్కువ చేస్తాము అమౌంట్తో పని లేకుండా. ఎన్ని పైసలు అయినా సరే అది తప్పు, కరెక్ట్ కాదు. నార్మల్ రౌండింగ్ అయితే 50 ఆర్ మోర్ నెక్స్ట్ హయ్యర్ రూపీకి యాడ్ చేస్తాం, ఎక్కువ చేస్తాం. లేదు లెస్ దాన్ 50 పైసా అంటే అప్ టు 49 పైసా లోయర్ 1 రూపీకి అడ్జస్ట్ చేయాలి. కానీ నార్మల్ రౌండింగ్ ఎంత లిమిట్ 1 రూపీ, లోయర్ రూపీయా, అప్పర్ రూపీయా, 2 రూపాయల, 5 రూపాయల, అంతా రూపాయి తీసుకోవాలి. దానికి ఇంకేం ట్యాక్స్ ఏం లేదు, జిఎస్టీ నాట్ అప్లికబుల్, యాక్సెప్ట్ చేసాం. ఇలా యాక్సెప్ట్ చేస్తే చూడండి ఇక్కడ అది ఇప్పుడు చూడండి మనం దాన్ని తీసేసాం కదా, ఇక్కడ చేసాం ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా చూడండి -10 పైసా అని తీసుకుంది. అదే వచ్చి దీని వచ్చి 445.56 అనుకోండి. అప్పుడు చూడండి అప్పుడు వచ్చేది ఇక్కడికి వస్తే అప్పుడు ఇది తీసుకుంటే టోటల్ ఎంత అవుతుంది చూడండి, టోటల్ ఎంత అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చి తీసేద్దాం ప్రస్తుతానికి, అది తీసేద్దాం. చూడండి ఇక్కడ ఇవన్నీ సారీ ఇక్కడ కాదు, ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకుంటే ట్యాక్స్ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చిందా, దీనికి లాస్ట్లో 75 పైసలు వేద్దాం. సో ఓకే చూడండి, ఇప్పుడు ఈ విధంగా వేసినప్పుడు మనకి ఎంత వచ్చింది, ఇక్కడ అమౌంట్ 79 పైసా వచ్చింది. ఇప్పుడు
రౌండ్ ఆఫ్ తీసుకుంటే చూడండి ఏం చేయాలి 79 పైసా అంటే ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ అంటే ప్లస్ ప్లస్ చూపించదు. అమౌంట్ వేస్తే ఇంక్రీజ్ ఎంత 79 పైసా అంటే 21 పైసా ఇంక్రీజ్ చేయాలి. ఆటోమేటిక్ గా 21 పైసా తీసుకుంది కదా. అలా మనం ఆటోమేటిక్ మామూలుగా దాన్ని క్రియేట్ చేసేటప్పుడు రౌండ్ ఆఫ్ లెడ్జర్ వేయాలి. రౌండ్ ఆఫ్ లెడ్జర్ క్రియేట్ చేసినప్పుడు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద ఇక్కడ మనం నాట్ అప్లికబుల్ తీసుకున్నామంటే అది మాన్యువల్ గా వేయాలి. లెడ్జర్ క్రియేట్ అవుతుంది అంతే, అదేం చేయదు. మనం మాన్యువల్ గా దాన్ని రౌండ్ ఆఫ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే అమౌంట్ ఎంత ఇంక్రీజ్ చేయాలో అమౌంట్ వేస్తాం. డిక్రీజ్ చేయాలంటే మైనస్ వేసి ఆ డిక్రీజ్ చేయవలసినటువంటి పైసల్ని మనం మాన్యువల్ గా వేయాలి. అలా వేసినప్పుడు మనం చాలా తప్పులు చేయొచ్చు. అలా చేయకుండా ఆటోమేటిక్ గా దీన్ని చేసినట్లయితే మనకు తప్పులు ఏమి జరగవు. కాబట్టి అలాంటప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ లెడ్జరు నాట్ అప్లికబుల్ కాకుండా ఇన్వాయిస్ రౌండింగ్ అని తీసుకుంటే అప్పుడు ఈ ఆప్షన్ వస్తుంది. రౌండింగ్ మెథడ్ ఎట్లా, నార్మల్ రౌండింగ్ ₹1 లిమిట్ తీసుకునేస్తే యాక్సెప్ట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ గా అది క్రియేట్ చేస్తాం కదా. అప్పుడు ఆటోమేటిక్ గా ఎక్కువ చేయాలంటే ఇప్పుడు ఎక్కువ చేసింది జస్ట్ 21 పైసా యాడ్ అయిపోయింది. ఇందాక తగ్గించాలి 10 పైసా, సో -10 పైసాని ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. సో ఈ విధంగా మనం చెయ్యాలి ఎప్పుడైనా సరే లెడ్జరు. సో ఈ లెడ్జర్ సారీ ఆటో చేసి మీన్ రౌండ్ ఆఫ్ చేసేటప్పుడు ఇన్వాయిస్ వాల్యూని మాత్రమే రౌండ్ ఆఫ్ ఈ గూడ్స్ వాల్యూని ఏం చేయకూడదు. మనకి ట్యాక్స్ ఒకటి, ఇన్వాయిస్ ఒకటి. ఇన్వాయిస్ వాల్యూని మాత్రమే మనం ఏం చేయాలా, మనం రౌండ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు దీన్ని తీసుకొని ట్యాక్స్ క్యాల్కులేషన్ ఎంత ఉంది చూద్దాం అంటే రిలేటెడ్ రిపోర్ట్స్, నెక్స్ట్ ఇక్కడ కంట్రోల్ రిలేటెడ్ రిపోర్ట్స్, మళ్ళీ అనాలిసిస్ ఆల్ట్ కొట్టాలి. అది లేకుండా సింపుల్గా ఇది అక్కర్లే, ఇది లేకుండా డైరెక్ట్గా ఆల్ట్ నొక్కితే మన ట్యాక్స్ చూపిస్తుంది. అలాగే ఆల్ట్ F1 నొక్కితే డీటెయిల్స్ ఇదెంత 9% ఈ వాల్యూ, ఇదెంత దీని వాల్యూ, దీని వాల్యూ దానికి సంబంధించి GST ఇది 28% చూడండి, ఇది 28% డెల్మౌజు, ఇది 18% 9 ఇది 28 కాబట్టి 4 + 4 14 వచ్చింది. క్యాల్ చేసిన తర్వాత టోటల్ అమౌంట్ ఇది ఒకే అమౌంట్ వేసుంటే ఈ క్యాల్కులేషన్ ప్రకారం ఈ అమౌంట్ ఒకటే ఉంది కాబట్టి మనం వేసినటువంటి వౌచర్లో కూడా ఒకే అమౌంట్, రెండు కరెక్ట్ అని అర్థం. అది కానీ అక్కడ కన్నా తప్పు ఉన్నట్లయితే ఇప్పుడు ఏంటంటే క్యాల్కులేషన్ ప్రకారం చూపించి క్యాల్కులేషన్ ప్రకారం ఎంత అమౌంట్, వౌచర్లో ఎంత ఉంది, ట్రాన్సాక్షన్ అంటాం దాన్ని, ట్రాన్సాక్షన్ ఎంత ఉంది రెండు చూపిస్తుంది సపరేట్ గా. అంటే ఒకదానికి ఒకటి తేడా ఉంటుంది. అప్పుడు మనం ఎస్కేప్ లోకి మళ్ళీ ఇన్వాయిస్ లోకి వెళ్ళి మనం కరెక్షన్ చేసుకోవాలి. ఈ రౌండ్ ఆఫ్ అమౌంట్ మాత్రం దీంట్లో చూపదు. ఇదంతా చూపిస్తుంది అమౌంట్. ఇక్కడ మొత్తం 80 పైసా చూపించింది కదా, కానీ మనం రౌండ్ ఆఫ్ చేసినాం కదా కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఆ రౌండ్ ఆఫ్ మనకి చూపిస్తుంది. సరేనా, ఈ విధంగా మనం చేస్తాం. ఇప్పుడు మనం అలా కాకుండా నేను చెప్పాను కదా, అలా కాకుండా మనం దీంట్లో ఇదే వౌచర్లో ఇదే డే బుక్లో మనం వేసాం కదా, ఇదే టీ బుక్లో మనం దీన్ని రౌండ్ ఆఫ్ ఇక్కడ చేయకుండా మనం చూడండి ఈ యొక్క ఇన్వాయిస్ కాకుండా మనం దీన్ని రౌండ్ ఆఫ్ చేసామనుకో, దేన్ని CGST HGST రౌండ్ ఆఫ్ చేస్తే కూడా ఒకవేళ CGST HGST రౌండ్ ఆఫ్ చేస్తాం సున్నాలు అయిపోతాయి. కానీ పైన అమౌంట్ రౌండ్ ఆఫ్ కాకుండా మళ్ళీ ఇక్కడ ఎట్లా మళ్ళీ అమౌంట్ పైసలు వస్తాయి. ఇది రౌండ్ ఆఫ్ అవుతుంది కానీ ఇక్కడ పైసలు ఉన్నట్లయితే మళ్ళీ టోటల్ మీద ఇది పైసలు వచ్చేస్తాయి. ఒకటి ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి ఇక్కడ 99 పైసా ఉంది, ఈ రెండు 40 లేదు అన్ని సింపుల్ గా 0 ఉందనుకో, కానీ టోటల్ వచ్చి 9 కలిసి టోటల్ మళ్ళీ 99 పైసా అవుద్ది. మళ్ళీ ఇన్వాయిస్ వాల్యూ మళ్ళీ పైసలు ఉంటాయి. అందువల్ల అట్లా కాకుండా దీన్నే రౌండ్ ఆఫ్ చేసేస్తే కరెక్ట్ గా సరిపోతుంది. ఒకవేళ దీన్ని రౌండ్ ఆఫ్ చేసినట్లయితే చూడండి, ఇప్పుడు ఆల్ట్ F అని పోతే అన్ని క్యాలిక్యులేషన్ చేసింది. దాని అమౌంట్ ఎంత అమౌంట్ రెండు కలిపి దీనికి వెళ్తే ఈ రెండు కలిపి అంత అమౌంట్ కరెక్ట్ గా వచ్చేసింది. ఇది ట్యాక్స్ అమౌంట్. అలా కాకుండా దీన్ని కూడా రౌండ్ ఆఫ్ చేయాలంటే ట్యాక్స్ రౌండ్ ఆఫ్ చేయాలంటే ఎలా అంటే ఆ ట్యాక్స్ లెడ్జర్ క్రియేట్ చేస్తాం కదా, ట్యాక్స్ లెడ్జర్ క్రియేట్ చేసాం, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, టైప్ ఆఫ్ ట్యాక్స్ డ్యూటీ ఏంటి, GST, దాంట్లో కాంపోనెంట్ CGST, దాని తర్వాత పర్సంటేజ్ ఇది ఎప్పుడు వేయకూడదు. దాని కింద రౌండింగ్ మెథడ్ అని ఇక్కడ సపరేట్ గా క్రియేట్ చేయబడలే. రౌండింగ్ మెథడ్ నార్మల్ రౌండింగ్ అని తీసుకొని ₹1 ఎంటర్ చేసామంటే ₹1 ఎంటర్ చేస్తే అప్పుడు మనకి దీన్ని కూడా చేద్దాం, అట్నే దీన్ని కూడా అలాగే చేసి తర్వాత కిందకు వచ్చిన తర్వాత నార్మల్ రౌండింగ్ ₹1 తీసుకొని దీన్ని రౌండ్ ఆఫ్ చేసామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తాం. ఫస్ట్ నుంచి వస్తే అప్పుడు కరెక్ట్ క్యాల్కులేట్ అవుతుంది. ఇక్కడ రావాలి అది, ఇది తీసేద్దాం, ఈ అమౌంట్లు తీసేసి ఈ అమౌంట్ తీసేద్దాం. అలాగే
ఈ అమౌంట్ తీసేద్దాం. తీసేసి ఇక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి వద్దాం. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది, క్యాలిక్యులేషన్ అవుతుంది. ప్లస్ రౌండ్ ఆఫ్ చేసాం కూడా రౌండ్ ఆఫ్ కూడా అయిపోతుంది. చూడండి చూడండి, రౌండ్ ఆఫ్ కాలేదు ఏంటిది, రౌండ్ ఆఫ్ కావాలి, ఇది ఖచ్చితంగా రౌండ్ ఆఫ్ అయిపోతుంది. నార్మల్ రౌండింగ్ ₹1, ఇది రౌండ్ ఆఫ్ కావాలి కాబట్టి అది మనకి రౌండ్ ఆఫ్ అది ఆల్రెడీ ముందే వచ్చేసింది కాబట్టి అది ఆగుంది. ఇప్పుడు మళ్ళీ సపరేట్గా తీసుకుందాం, మళ్ళీ తీసుకుందాం. రామ్ మళ్ళీ తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ రౌండ్ ఆఫ్ తీసేద్దాం, ఈ రౌండ్ ఆఫ్ తీసేద్దాం. ఇది ఆటోమేటిక్గా ఇది ఎక్కడ రావాలి, ఇది కరెక్ట్గా సేల్స్ ఈ అమౌంట్ 445.66 అనుకుందాం. ఇది రావట్లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది కదా, అందువల్ల రాలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఒకసారి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ అది చాలా దగ్గర మారాలా. అందుకని ఇప్పుడు ఏం చేద్దామంటే రామ్ టెక్నాలజీ కానీ ఇంకొక వచ్చినది, ఇంకొక వచ్చినేసి చూడండి ఇక్కడ డెటార్ కదా, సేల్స్ కదా, సండే క్రెడిటారు సుల్తాన్ ఎంటర్ప్రైజెస్ సండే, ఇది క్రెడిటారే. సో ఇది ఉంది, ఇది ఒకటి ఉంది. ఇది వచ్చి తండ్రి డెటాసిట్, ఇది రామచంద్ర. తీసుకుంటే యాక్సెప్ట్ యాక్సెప్ట్, ఇదేం చూడండి ఆంధ్రప్రదేశ్, దీంట్లో ఐజిఎస్టీ వేయాలి. సేల్స్ తీసుకున్నాం, మౌస్ తీసుకున్నాం, ఒక 5 రౌండ్లు ₹445 ₹445 చీర తీసుకున్నాం, అది అయిపోయింది. దాని తర్వాత ఏదన్నా తీసుకున్నాం, హెచ్పి కీబోర్డ్ తీసుకున్నాం, ఇవి ఒక 5 ఐటమ్స్, ఇవి ₹726 అనుకుంటాం. ₹725 తీసుకొని దీన్ని వచ్చి ఐజిఎస్టీ తీసుకోవాలి. ఇది వేరే స్టేట్ కదా, ఐజిఎస్టీ. ఈ ఐజిఎస్టీని మనం ఐజిఎస్టీ తీసినప్పుడు ఈ ఐజిఎస్టీ మనం రౌండ్ ఆఫ్ చేయలేదు కదా, ఐజిఎస్టీ క్రియేట్ చేసినప్పుడు దాంట్లో కూడా మనం ఇక్కడ రౌండ్ ఆఫ్ చేయాలి. తీసుకొని లిమిట్ 1 అని పెట్టేసి యాక్సెప్ట్ చేస్తే చూడండి ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్. ఇప్పుడు ఎంటర్ చేసాం కాబట్టి అవుతుంది. ఎంటర్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఓపెన్ చేస్తే కాదు. ఓకే, చూడండి ఇక్కడ ఆటోమేటిక్గా రౌండ్ ఆఫ్ అయింది. సో ఇది రౌండ్ ఆఫ్ అయింది, కానీ పైన అమౌంట్ పైసలు ఉన్నందువల్ల ఇది రౌండ్ ఆఫ్ అయినా కానీ మళ్ళీ పైసలు ఉన్నాయి. ఇక్కడ మళ్ళీ పైసలు వచ్చింది, ఇక్కడ రౌండ్ ఆఫ్ అయింది. ఈ రౌండ్ ఆఫ్ చేయకూడదు, అసలు యాక్చువల్గా పైసలు వచ్చింది. అందువల్ల ఇదంతా వదిలేసి ఈ అమౌంట్ టోటల్ అమౌంట్కి ముందు అంటే ట్యాక్స్ తర్వాత రౌండ్ ఆఫ్ చేస్తే ఈ పైసలు రౌండ్ ఆఫ్ అవుతాయి. ఇప్పుడు దీనివల్ల చూడండి, ఇది రౌండ్ ఆఫ్ అయినందువల్ల ఈ రౌండ్ ఆఫ్ అయినటువంటి అమౌంట్ కరెక్ట్గా కిందకు వచ్చి మనం క్లిక్ చేసి ఇది చేస్తే చూడండి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎర్రర్ చూపిస్తుంది. ఈ ట్యాక్స్ అమౌంట్ మనం క్యాల్కులేట్ ఇచ్చినటువంటి రేటు ప్రకారం క్యాల్కులేట్ చేసిన అమౌంట్ కి మ్యాచ్ కాదు. ఈ చూడు రౌండ్ ఆఫ్ చేసాం కదా, అసలు యాక్చువల్గా పైసలు ఉండాలి. అలా కాకుండా దిస్ అమౌంట్ డస్ నాట్ మ్యాచ్, ఎంటర్ చేసామంటే యాక్సెప్ట్ అయిపోతుంది. ఆ తప్పు జిఎస్టీ రిపోర్ట్స్లో తప్పు ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం చూడాలంటే కరెక్ట్ క్యాలిక్యులేషన్ చూడాలంటే ఆల్ట్ F1 చూస్తే ఇది కరెక్ట్ క్యాలిక్యులేషన్, ఇంత రావాలి. కరెక్ట్ క్యాలిక్యులేషన్ ఇంత రావాలి. ఇది యాజ్ పర్ క్యాలిక్యులేషన్ ఇంత ఉండాలి, పైసలతో సహా ఇంత అమౌంట్ ఉండాలి. మనం రౌండ్ ఆఫ్ చేసినందువల్ల యాజ్ పర్ ట్రాన్సాక్షన్ ఇంత అమౌంట్ ఉంది. ట్యాక్స్ మాత్రమే 1639, చూడండి 1639 ఉంది కదా. అందువల్ల ఏంటంటే ఇది మనం చేస్తే ఈ విధంగా మనకి 2 అమౌంట్లు ఉన్నాయంటే క్యాల్కులేషన్ ప్రకారం వేరే అమౌంట్, యాజ్ పర్ ట్రాన్సాక్షన్ అంటే ఓచర్ ప్రకారం వేరే అమౌంట్. కాబట్టి 2 అమౌంట్ తేడా ఉండకూడదు. అందువల్ల ఏంటంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ట్యాక్స్ ఏదైనా సరే ట్యాక్స్ని ఎప్పుడు మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు. నాట్ అప్లికబుల్ పెట్టుకొని మనం రౌండ్ ఆఫ్ చేయకపోతే, రౌండ్ ఆఫ్ చేయకుండా ఉంటే చూడండి పైసలు వచ్చేసింది. సరేనా, ఈ విధంగా పైసలు ఉంటాయి. కాబట్టి ట్యాక్స్ని ఇప్పుడు ఏదైనా సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ, ఐజిఎస్టీ ఏదైనా ట్యాక్స్ని మాత్రం ఎప్పుడూ సో తేడా వచ్చినందువల్ల మన ఎంట్రీలో ఏమో పైసలు ఉండవు, కానీ యాజ్ పర్ క్యాలిక్యులేషన్లో పైసలు ఉంటాయి. అది మనకి జిఎస్టీ రిపోర్ట్స్లో తప్పు చూపిస్తుంది. జిఎస్టీ రిపోర్ట్స్లో ఎర్రర్ అని చెప్పి ఇన్కంప్లీట్ ఇన్ అన్సర్టన్ ట్రాన్సాక్షన్స్ కరెక్షన్ నీడెడ్ అని చెప్పి నంబర్ 1 ఎన్ని తప్పులు ఉంటే ఎంత చూపిస్తుంది, మళ్ళీ అన్ని కరెక్షన్ చేయాలి. అందువల్ల ఇక్కడ మనం ఈ విధంగా చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇది ఏం చేస్తున్నాం, రెండవది వచ్చింది. ఇది ట్యాక్స్ అయితే క్యాల్కులేట్ మనం రౌండ్ ఆఫ్ చేయకూడదు, ఇన్వాయిస్ మాత్రమే రౌండ్ ఆఫ్ చేయాలి. కాబట్టి ఇప్పుడు ట్యాక్స్ తర్వాత రౌండ్ ఆఫ్ అని లెడ్జర్ మనం క్రియేట్ చేయాలి. చేసాం, క్రియేట్ చేసి చూడండి లెడ్జర్ క్రియేట్ చేసి దీంట్లో ఇది ఇన్వాయిస్ రౌండింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు రౌండ్ ఆఫ్ ఇది వస్తుంది, రౌండింగ్ మెథడ్ యాక్సెప్ట్ చేసేస్తే చూడండి ఆటోమేటిక్గా 78 పైసలు వచ్చింది. ఇంతకుముందు ఎంత ఉండింది ఏడా, ఇక్కడ ఎంత ఉండింది ఏడా, ఇక్కడ 78 పైసలు చూడండి ఉంది కదా, 78 ఒక 58 పైసలు ఉండింది. 58 పైసలు ఉండింది ఇక్కడ. 58 పైసలని 46 పైసలు కలిపి ఇది రౌండ్ ఆఫ్ అవుతుంది. అటు చూడండి చూస్తే 42 పైసలు సార్, 42 78 ట్యాక్స్ 78 పైసలు 78 కాబట్టి
158. 158 అంటే 58 పైసలు. 58 పైసలు అయితే 42 పైసలు కలపాలి, ఆటోమేటిక్గా తీసుకుంది. 58 పైసా అంటే మోర్ దాన్ 50 పైసా కాబట్టి నెక్స్ట్ రూపీకి ఇంక్రీజ్ ఎంత కావాలి, ఇంకా 42 పైసా, 42 పైసా యాడ్ చేస్తుంది. సపోజ్ 48 పైసలు అనుకో, 48 పైసలు తీసేస్తుంది, -48 పైసా చేసి ముందు రూపీకి ఇది రౌండ్ ఆఫ్ చేస్తుంది. ఈ విధంగా మనం ఎంటర్ చేయాలి. ఎప్పుడైనా సరే మనం ఈ యొక్క ఇన్వాయిస్ వాల్యూని రౌండ్ ఆఫ్ చేయాలి, దానికి రౌండ్ ఆఫ్ లెడ్జర్ క్రియేట్ చేయాలి. దాంట్లో మనం దీనికి రౌండ్ టైప్ ఆఫ్ లెడ్జర్లో ఇన్వాయిస్ రౌండింగ్ తీసుకోవాలి. తీసుకుంటే రౌండింగ్ మెథడ్ వస్తుంది. నార్మల్ రౌండింగ్ ₹1 లిమిట్ తీసుకునేస్తే ఆటోమేటిక్గా ఇది క్యాల్కులేట్ అవుతుంది. దీన్ని మాత్రం చేయకూడదు. ఇది ఎట్లా మార్చకూడదు, ఇన్వాయిస్ గూడ్స్ యొక్క వాల్యూని ఏం మార్చం, దాని వాల్యూ అయితే అంత. ఈ ట్యాక్స్ని పైసలు వచ్చినా, ట్యాక్స్ని కూడా పైసలు వచ్చినా కానీ ట్యాక్స్ని కూడా ఎటువంటి చేంజ్ చేయకూడదు, రౌండ్ ఆఫ్ చేయకూడదు. ఓన్లీ ఇన్వాయిస్ వాల్యూని మాత్రమే రౌండ్ ఆఫ్ చేయాలి. ఇది మనకి రౌండ్ ఆఫ్ పద్ధతి. సో మాన్యువల్ రౌండింగ్ అంటే మనం జస్ట్ క్రియేట్ చేస్తాం, ఆ ఇన్వాయిస్ రౌండింగ్ అని సెలెక్ట్ చేసుకోం, నార్మల్ రౌండింగ్ మెథడ్ సెలెక్ట్ చేసుకోం. అప్పుడు అది ఆ రౌండింగ్ ఇన్వాయిస్ మాత్రమే రౌండింగ్ అకౌంట్ వస్తుంది. రౌండింగ్ అకౌంట్ ఇక్కడ వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ చేస్తే రౌండింగ్ అని వస్తుంది, రౌండ్ ఆఫ్ అని. అమౌంట్ రాదు. అది మనం మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలి. అలా చేసి మనం తప్పు చేస్తాం. కాబట్టి దీన్ని క్రియేట్ చేసేటప్పుడే దీన్ని ఇన్వాయిస్ రౌండింగ్, నార్మల్ రౌండింగ్ లిమిట్ తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా అది ఆటోమేటిక్గా తక్కువ చేయాలంటే మైనస్, ఎక్కువ చేయాలంటే యాడ్ చేసేస్తుంది, కరెక్ట్గా రౌండ్ ఆఫ్ అయిపోతుంది. ఇది మనం చేయవలసినటువంటి పద్ధతి. సో మాన్యువల్ రౌండింగ్, ఆటోమేటిక్ రౌండ్, ఎప్పుడైనా సరే ఆటోమేటిక్ రౌండే చెయ్యాలి. సో దీంతో ఈ టాపిక్ని ముగిస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్, గుడ్ నైట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.